భారీ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా సీతా టీజర్ వచ్చేసింది. కవచం తర్వాత బెల్లంకొండ హీరో కాజల్ అగర్వాల్ తో జోడీగా చేస్తున్న రెండో మూవీ ఇది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత సుమారు 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న దర్శకుడు తేజ ఈసారి చాలా డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది. టీజర్ విషయానికి వస్తే కోట్ల రూపాయల ఆస్తులు డబ్బు మధ్య మునిగి తేలే సీతకు అలనాటి సీత లక్షణాలు ఉండవు. తనకు కావాలి అనుకుంటే పేదలుండే స్థలాలను వెళ్లగొట్టి మరీ ఆక్రమించుకునే రకం. వరసయ్యేవాడు కలిసి ఉండమంటే ఎన్ని రోజులు అని అడిగే టైపు. సీతకు ఓ రేంజ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. అప్పుడు పరిచయం అవుతాడు రఘురామ్. అమాయకత్వం 6 అడుగులు ఉంటే అతనే ఇతను అనేలా ఉంటాడు. సీతతో పరిచయం మొదలవుతుంది. క్రమంగా ఇతని అతి అమాయకత్వం సీతను ఇబ్బందుల్లోకి నెడుతుంది. నేర సామ్రాజ్యంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. పూర్తి వ్యతిరేక మనస్తత్వాలు ఉన్న ఈ సీతారాముల ప్రేమ కథ ఎక్కడి దాకా వెళ్ళింది అనేదే అసలు కథ. పాయింట్ లో చాలా ఫ్రెష్నెస్ ఉంది. రొటీన్ ఫార్ములాలో వెళ్లకుండా హీరోయిన్ పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిన దర్శకుడు తేజ ఈ సినిమా ఎంత విభిన్నంగా ఉండబోతోందో నిమిషం టీజర్ లోనే పెద్ద శాంపుల్ చూపించాడు. కాజల్ సీతగా పొగరు దర్పం నిండిన పాత్రకు బాగా సూట్ అయింది. ఎప్పుడు మసాలా పాత్రలో విన్యాసాలు చేసే సాయి శ్రీనివాస్ ఈసారి రాముడు మంచి బాలుడు టైప్ క్యారెక్టర్ ని ఎంచుకోవడం విశేషం. తనికెళ్ల భరణి, సోనూ సూద్, అభిమన్యు సింగ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. అనూప్ రూబెన్స్ బీజీఎం సింక్ అయింది. మొత్తానికి సీత అంటే ఏదో ప్రేమ కథ అనుకున్న ప్రేక్షకులకు స్వీట్ షాక్ ఇస్తూ తేజ తీసుకున్న థీమ్ అంచనాలను పెంచేస్తుంది. వచ్చే నెల 25న విడుదల ప్లాన్ చేసిన సీతాలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.